హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ అండ్ తెలుగు. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అమెజాన్లో కనుక చూసుకున్నట్లయితే May 1 ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. ఎవరైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఉంటారో వీళ్ళకి 12 hours ఎర్లీగా మనకి యాక్సెస్ రావడం జరుగుతుంది. అంటే మనకి April 30th midnight 12 నుంచి మనకి సేల్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు ప్రైమ్ మెంబర్స్ కోసం. అండ్ అలాగే అమెజాన్లో కనుక మనం చూసుకున్నట్లయితే HDFC కార్డ్స్ మీద 10% వరకు కూడాను డిస్కౌంట్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఫ్లిప్కార్ట్ కూడాను సేమ్ డేట్లోనే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. May 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే VIP మెంబర్స్ కానీ ఎవరైతే ప్లస్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి 12 hours ఎర్లీగా April 30th midnight 12 నుంచి అయితే మనకి రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి SBI కార్డ్స్ మీద మనకి 10% ఆఫ్ ఉంటుంది. కొన్ని బ్యానర్స్లో మనకి 12.5 లేదంటే 15 వరకు కూడా చూపిస్తుంది. మ్యాక్సిమం మీరు ఒక 10% అయితే SBI కార్డ్స్ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా డిస్కౌంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్లిప్కార్ట్లో మనకి డీల్స్ అనేవి చాలా వరకు కూడా రివీల్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. అమెజాన్లో కనుక చూసినట్లయితే చాలా వరకు డీల్స్ అనేవి రివీల్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి ఈ సేల్స్ జరిగే టైంలో మీరు కొంచెం యాక్టివ్గా ఉన్నట్లయితే మనకి బ్లాక్ బస్టర్ డీల్స్ కానీ లేదంటే మంచి లూట్ డీల్స్ అనేవి సడన్ గా వస్తూ ఉంటాయి అండ్ అలాగే ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి డీల్స్ మీరు కనుక మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే మేము ఇక్కడ మీకోసం టెలిగ్రామ్లో కానీ లేదంటే వాట్సాప్లో కానీ మన యొక్క ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీల్ కూడా అప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్లో కనుక చూసుకున్నట్లయితే మౌలి టెక్ డీల్స్ అని ఉంటుంది. అండ్ అలాగే సేమ్ నేమ్తోనే వాట్సాప్ ఛానల్ కూడా మనకు ఉంటుంది. ఈ రెండు ఛానల్స్ యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా టఫ్గా ఉందనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. వెంటనే మీకు మన ఛానల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ లింక్స్ ఓపెన్ చేసి ఆ ఛానల్ కనుక మీరు ఈ 3 days లేదంటే 1 week కనుక యాక్టివ్గా ఉన్నట్లయితే మంచి లూట్ డీల్స్ అనేవి యాక్సెస్ చేయొచ్చు. నాట్ ఓన్లీ మనకి మొబైల్స్ అండి, వాషింగ్ మిషన్స్ కానీ లేదంటే ఏసీస్ కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ ఇట్లా హోమ్ అప్లయన్సెస్ దగ్గర నుంచి ఈ ఎలక్ట్రానిక్స్ వరకు అన్నీ కూడాను ఎప్పటికప్పుడు మంచి లూట్ డీల్స్ రాగానే వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాం మన టీం మెంబర్. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కనుక ఈ లూట్ డీల్స్ని యాక్సెస్ చేయాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ అయితే టెలిగ్రామ్ లేదంటే వాట్సాప్ అయితే వాట్సాప్, ఈ రెండింటిలో మౌలి టెక్ డీల్స్ అని సెర్చ్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదంటే ఇందా చెప్పినట్టు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఈ లింక్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ అమెజాన్లో మనకి కొన్ని డీల్స్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఆ డీల్స్ ఏంటనేవి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రేట్ సమ్మర్ సేల్ అని చెప్పేసి ఉంది కదా, స్టార్ట్స్ ఫ్రమ్ May 1 noon అని చెప్పేసి. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే iQOO Neo 10R వచ్చేసరికి మనకి 24,999 అంటే 25,000కి రావడం జరుగుతుంది. ఇది అప్రాక్స్గా మనకి 30,000 ఆ రేంజ్లో ఉండేది. ఇది మనకి బ్యాంక్ ఆఫర్ ప్లస్ ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకున్నానని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే శాంసంగ్ వాచ్ 6 క్లాసిక్ వచ్చేసరికి మనకి 18,500 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే సోనీ ప్లే స్టేషన్ వచ్చేసరికి మనకి 49,990కి వస్తుంది. అండ్ అలాగే షామీ 43 inches టీవీ వచ్చేసరికి మనకి 22,999కి అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే బోట్ ఎయిర్ నిర్వాణ వచ్చేసరికి మనకి 18,999కి అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ కొన్ని కూలర్స్ గురించి కూడా ఉంది. కూలర్స్లో ఓరియంట్ కూలర్ కనుక చూసుకున్నట్లయితే 8,998కి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా వరకు డీల్స్ అయితే కొన్ని అయితే రివీల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఎవరైతే ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయో ఇందులో మనకి శాంసంగ్ S24 Ultra కూడాను చాలా వరకు చూస్తుంటారు కదా. ఈ శాంసంగ్ S24 Ultra కూడాను మనకి అరౌండ్ 80,000 to 85,000 మధ్యలో అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే OnePlus Nord 4 5G వచ్చేసరికి మనకి 24,999కి అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే iQOO Z10X 5G వచ్చేసరికి మనకి 13,249. అండ్ అలాగే రియల్మీ నార్జో 80X వచ్చేసరికి మనకి 11,999. అండ్ అలాగే హోమ్ అప్లయన్సెస్లో కనుక చూసుకున్నట్లయితే క్యారియర్ నుంచి క్యారియర్ 1.5 ton 5-star AC వచ్చేసరికి మనకి 35,990 ఉంటుంది. అండ్ ఇది స్మార్ట్ AC అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే రిఫ్రిజిరేటర్స్ కనుక చూసుకున్నట్లయితే 396 liters 3-star శాంసంగ్ రిఫ్రిజిరేటర్ వచ్చేసరికి మనకి 49,990 ఉంటుంది. అండ్ అలాగే శాంసంగ్ 9 kg 5-star వచ్చేసరికి మనకి 23,990 ఉంటుంది. అండ్ అలాగే టీవీస్ విషయానికి వస్తే టీవీలో కనుక షామీ 43 inches ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 24,000కి వస్తుంది. అలాగే VUW వచ్చేసరికి మనకి 13,999కి వస్తుంది, సేమ్ 43 inchesలోనే. అండ్ అలాగే TCL 55 QLED టీవీ వచ్చేసరికి మనకి 36,990కి వస్తుంది. అండ్ అలాగే LGలో మనకి 55 inches LED టీవీ వచ్చేసరికి మనకి 41,990 వస్తుంది. ఇది WebOSతో రన్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన డీల్స్ అన్నీ కూడా మనకి ఇప్పటివరకు కొన్ని రివీల్ అవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఏంటంటే కొన్ని లూట్ డీల్స్ అనేవి సడన్గా రావడం జరుగుతుంది. సో ఇట్లా సడన్గా వచ్చేటప్పుడు మన టెలిగ్రామ్లో నేను వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ డీల్స్ మిస్ అవ్వకుండా ఉన్నారంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ అలాగే ఇది ఒక టిప్ అనుకోవచ్చు. జనరల్గా మనకి సేల్స్ వచ్చేటప్పుడు ఏ ఫోన్ కొనాలి లేదంటే ఏ ఐటమ్ కొనాలి అనేది ముందుగా మీరు ఒక డెసిషన్కి రావాలని చెప్తాను.
ఎందుకంటే మీరు ఒక మొబైల్ తీసుకోవాలనుకున్నట్లయితే ముందు బడ్జెట్ ఎంత, లేదంటే ఆ బడ్జెట్లో ఉన్న ఏ మొబైల్స్ మనం చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30,000లో మొబైల్ చూసుకున్నట్లయితే 30,000లో మనకి బెస్ట్ మొబైల్స్ ఏ ఉన్నాయని చెప్పేసి మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసి వస్తుంది. సో ఈ 5 మొబైల్స్ కానీ లేదంటే ఒక 2 మొబైల్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న కార్డ్ ప్రకారం ఏ ఆఫర్కి ఏ మొబైల్ ఏ ఆఫర్ మీద ఎక్కువ వస్తుంది అనేది చూస్ చేసుకోవడం బెటర్ అని నేను చెప్తాను. సో ఇది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లు సేల్స్ గురించి. అయితే మనకి ఎవరైతే ప్లస్ మెంబర్స్ ఉంటారో అండ్ అలాగే ప్రైమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు మనకి April 30 మిడ్నైట్ నుంచే మనకి సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి సేల్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపలే మీరు ఏదైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో పర్చేజ్ చేసుకున్నట్లయితే మనకి బెస్ట్ డీల్స్ అనేవి దొరుకుతాయని చెప్పుకోవచ్చు. సేల్ స్టార్ట్ అయిన 1 డే తర్వాత పర్చేజ్ చేయాలనుకున్నట్లయితే ఆ ప్రైస్ ఉండొచ్చు, లేదంటే అదే ప్రైస్కి మీకు అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళిపోవచ్చు. సో అందుకోసం చెప్పేసి మీరు ఎంత ఎర్లీగా పర్చేజ్ చేయగలిగితే అంత ఎర్లీగా మీరు మంచి ఆఫర్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు అని చెప్తాను. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు ఫ్లిప్కార్ట్లో SBI కార్డు ఉండాలి అండ్ అలాగే అమెజాన్లో కనుక షాపింగ్ చేయాలనుకున్నట్లయితే HDFC కార్డ్స్ మీద ఆఫర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.